జలుబు తలనొప్పికి ఉపశమనం అమృతధార. ఈ అమృతధార అన్ని ఆయుర్వేదిక్ మెడికల్ షాపుల్లో దొరుకుతుంది. అమృతధార హోల్సేల్ గా కావాల్సిన వారు స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేసి సంప్రదించవచ్చు. ఆన్లైన్లో కూడా మీరు ఆర్డర్ చేసుకోవచ్చు. తెలుగు చిత్ర పరిశ్రమలో యాక్టింగ్, డాన్స్, ఫైట్స్, హ్యాండ్సమ్ లుక్స్తో ఆకట్టుకుంటూ సుదీర్ఘకాలంగా టాప్ హీరోగా దూసుకు వెళ్తున్నారు సూపర్ స్టార్ మహేష్ బాబు. ఈ జోష్లో ఏమాత్రం గ్యాప్ లేకుండా వరుసగా సినిమాలు చేస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ బడా హీరో గుంటూరు కారం అనే చిత్రంతో మన ముందుకు వచ్చారు. మొదటి రోజే డీసెంట్ టాక్ వచ్చింది. దానికి తగ్గట్టు రెస్పాన్స్ భారీ స్థాయిలో లభించింది. కలెక్షన్లు పోటెత్తుతున్నాయి. 3 వారాలు గడిచినా అదే జోరుతో కలెక్షన్లు వస్తూ ఉన్నాయి. ఇప్పటికే లాభాల్లోకి తీసుకువచ్చింది ఈ సినిమా. 24వ రోజు వసూలు ఎంత వచ్చాయి, 25వ రోజు వసూళ్లు ఎలా ఉండనున్నాయి, టాలీవుడ్ అనలిస్టుల రిపోర్ట్ను బట్టి చూద్దాం. గుంటూరు కారం సినిమా విడుదలకు ముందు ఎంతో హైప్ క్రియేట్ చేసుకుంది. ముఖ్యంగా సంక్రాంతికి వచ్చే సినిమాలు ఫ్యామిలీ ఆడియన్స్ని ఎంతో ఆకట్టుకుంటాయి. ఈ చిత్రం కూడా ఫ్యామిలీ ఆడియన్స్ని బాగా ఆకట్టుకుంది. రమణగా వచ్చిన మహేష్ బాబు వెండితెరపై అదరగొట్టారు. ఈ సంక్రాంతికి సూపర్ హిట్ని ఆయన ఖాతాలో వేసుకున్నారు. ట్రైలర్, టీజర్, కుర్చీ మడతపెట్టి సాంగ్ పెను వైరల్ అయ్యాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన ఈ చిత్రాన్ని హారికా హాసిని క్రియేషన్స్ బ్యానర్పై రాధాకృష్ణ నిర్మించారు. శ్రీలీల, మీనాక్షి చౌదరి ఇందులో హీరోయిన్స్గా చేశారు. అలాగే ప్రకాష్ రాజ్, జగపతి బాబు, జయరాం, రమ్యకృష్ణ కీలక పాత్రలో నటించారు. తమన్ ఈ చిత్రానికి సంగీతాన్ని సమకూర్చారు. ఈ సినిమాకు అద్భుతమైన బిజినెస్ జరిగింది. నైజాం 42 కోట్లు, సీడెడ్ 13 కోట్లు, ఏపీ అన్ని ప్రాంతాలు కలిపి 46 కోట్ల బిజినెస్ జరిగింది. మొత్తంగా తెలుగులో 102 కోట్లకు అమ్ముడైంది. కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా 9 కోట్లకు, ఓవర్సీస్ హక్కులు 20 కోట్లతో కలిపి 132 కోట్ల మేర బిజినెస్ చేసుకుంది. ఆరంభంలో సూపర్ హైప్ని క్రియేట్ చేసుకున్న గుంటూరు కారం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వచ్చి అదిరిపోయే రెస్పాన్స్ అందుకొని తొలి రోజు ఎవరు ఊహించిన విధంగా 94 కోట్ల రూపాయల వసూళ్లు తీసుకువచ్చింది. రెండో రోజు 33 కోట్ల రూపాయలు, మూడో రోజు 37 కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది. నాలుగో రోజు 30 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ వచ్చాయి. ఐదో రోజు 20 కోట్ల రూపాయల వరకు కలెక్షన్స్ తీసుకువచ్చింది. ఇక 7 రోజుల్లో చూస్తే 12 కోట్ల రూపాయల కలెక్షన్స్ తీసుకొస్తే 2 వారాలు గడిచేసరికి 14 రోజు 2.5 కోట్ల రూపాయలు, 21వ రోజు 2 కోట్ల రూపాయలు, 23వ రోజు 2 కోట్ల రూపాయలు, 24వ రోజు వీకెండ్ 2.5 కోట్ల రూపాయల వరకు తీసుకువచ్చింది. పండుగ సందడి ముగిసింది. ఆక్యుపెన్సీ కూడా తగ్గింది. సుమారు 25వ రోజు 2 కోట్ల రూపాయల వరకు వసూలు వచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే ఓటీటీ డేట్ కూడా అనౌన్స్ అయింది. మరో 4 రోజులు మాత్రం ఈ సినిమా థియేటర్లో సందడి చేసే అవకాశం ఉంది. ఇప్పటి వరకు 272 కోట్ల రూపాయల కలెక్షన్ మార్క్ దాటినట్టు తెలుస్తోంది వసూళ్లు.